హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఇప్పుడు యూట్యూబ్లో మీరు ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మానిటైజ్ ఏ విధంగా చేయాలనేది దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మీరు మీ యూట్యూబ్ www.youtube.com వెళ్ళండి. తర్వాత ఇక్కడ మీ జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ బటన్ నొక్కుతారు. ఇక్కడ చూస్తే మీరు ఆల్రెడీ నా యొక్క మెయిల్ ఐడి ఉంది చూడండి. ఈ మెయిల్ ఐడితో ఇప్పుడు లాగిన్ అయిపోయినాను. మీరు వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, ఈ అప్లోడ్ అయిపోతుంది చూడండి, ఇక్కడ వీడియో బటన్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వన్స్ మీరు అప్లోడ్ చేస్తున్న తర్వాత మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో యొక్క లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టైటిల్ అండ్ డెస్క్రిప్షన్, ట్యాగ్స్, తర్వాత ఇక లేబుల్, ఇవన్నీ మీరు మెన్షన్ చేసుకోవచ్చు మీ వీడియో తగ్గట్టు. నేను ఇప్పుడు ఏంటంటే మీ యొక్క వీడియోస్ని ఏ విధంగా మానిటైజ్ చేసుకోవాలనే దాని మీద నేను చూపిస్తున్నాను మీకు. మానిటైజ్ చేసుకోవాలంటే ముందుగా ఫస్ట్ ఇక్కడ చేయాల్సినవి ఏంటి అంటే, ముందుగా ఇక్కడ బేసిక్ ఇన్ఫో, ట్రాన్స్లేషన్ ట్యాబ్ అని మానిటైజేషన్ ఉంచండి. ఇక్కడే మీరు ఈ మానిటైజేషన్ అనే బటన్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మానిటైజ్ విత్ యాడ్స్ అని చూడండి. ఈ రైట్ సైడ్ క్లిక్ చేస్తే మీకు మానిటైజ్ అనేది ఎనేబుల్ అవుతుంది. మీకు ఈ యాడ్ ఫార్మాట్స్ అన్ని కూడా వస్తాయి అన్నమాట. ఓకే, ఒకవేళ ఈ మానిటైజేషన్ ఇక్కడ ఆఫ్లో ఉంది, ఇక్కడ మొత్తం మీకు ప్రాసెసింగ్ అంతా డన్ అయిపోయింది. ఓకే, ఈ బేసిక్ ఇన్ఫోలోకి వస్తే మీకు థంబ్నెయిల్ ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. పబ్లిష్ బటన్ క్లిక్ చేసాం. పబ్లిష్ అనగానే చూడండి, ఇప్పుడు మరి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళగానే ఈ క్రియేటర్ స్టూడియోలోకి వస్తే మనం చూడండి ఆల్రెడీ మన యొక్క వీడియో అప్లోడ్ అయిపోయింది. ఇదంతా డాష్ బోర్డ్లో చూపిస్తుంది. ఇప్పుడు ఎడిట్ ఇన్ఫాంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ ఈ ఎడిట్ ఇన్ఫాంట్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు మానిటైజేషన్ చేసుకోవాలి కాబట్టి మీరు ఇందులోనే నేరుగా ఇక్కడ మానిటైజ్ ఆప్షన్ ఉంది. ఈ మానిటైజ్ ఆప్షన్ మీద ఒకసారి క్లిక్ చేయగానే చూడండి సేవ్ చేంజెస్ అంటే ఇది చెప్పక ముందు నేను మీకు కొంచెం బ్యాక్ వెళ్తున్నాను. కొన్ని ఇక్కడ వీడియో మేనేజర్లోకి వెళ్ళినప్పుడు ఇదివరకు లాగా పాత ఫార్మాట్లో ఎట్లా ఉండేదంటే ఇక్కడ గ్రీన్ సింబల్ వచ్చేది, ఇప్పుడు బ్లూ కలర్లో వస్తుంది. బ్లూ కలర్లో వచ్చిందంటే మానిటైజేషన్ అయ్యిందని అర్థం. బట్ ఇక్కడ వచ్చేసి నాన్ మానిటైజ్డ్ అని చూడండి. నాట్ మానిటైజ్డ్ ఉన్నప్పుడు వాటిని మానిటైజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇన్ఫాంట్ సెట్టింగ్స్, ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఇందులో మీకు మానిటైజ్ ఆప్షన్ ఉంది, టిక్ మార్క్ ఇక్కడ చూడండి, క్లిక్ చేయండి. దెన్ సేవ్ చేంజెస్ అనగానే ఇప్పుడు మీ యొక్క వీడియో అనేది మానిటైజేషన్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ వీడియో మేనేజర్లోకి వెళ్ళినట్లయితే మీరు ఇప్పుడు ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉందా, ఇది మానిటైజ్డ్ అని అర్థం అనమాట. ఈ రకంగా మానిటైజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు మోర్ దాన్ 10 minutes పైన ఉన్నాయనుకోండి, వాటిని మీరు యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎలాగంటే రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఇన్ఫాంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు మానిటైజేషన్ ఆప్షన్లోకి వస్తుంది. బట్ ఇక్కడ యాడ్ చూసారా, ఒక 25 secondsకి యాడ్ ఉంది. ఇప్పుడు మీరు నేరుగా ఇన్సర్ట్ యాడ్ అనేది ప్రెస్ చేసి ఈ యాడ్ని మీకు ఎక్కడ కావాలనో అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు చూడండి మోర్ దాన్ 10 minutes పైన ఉంటే మానిటైజేషన్లో యాడ్ని సెట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ సేవ్ బటన్ రాలేదు, ఒకసారి వీటి మీద క్లిక్ చేసి సేవ్ బటన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సేవ్ చేంజెస్ అనే బటన్ మీద ప్రెస్ చేస్తే మీరు యాడ్స్ పెట్టుకోవచ్చు అంతే, ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మానిటైజేషన్ గురించి మీకు అర్థమైంది కదా. బట్ ఒకవేళ ఇక్కడ మానిటైజ్ కాలేదు అని అంటే థర్డ్ పార్టీ కంటెంట్ మ్యాచ్డ్ అని వస్తుంది, అలాంటప్పుడు మానిటైజ్ అవ్వవు. ఒకవేళ ఇక్కడ మానిటైజేషన్ చూపించినా మీకు కింద వేరే వాళ్ళ వీడియోను లేదంటే ఆడియో ఉపయోగిస్తున్నప్పుడు ఈ మానిటైజేషన్ ఆప్షన్లోకి వచ్చినప్పుడు ఈ కింద వచ్చేసి చూడండి మీకు ఆల్రెడీ సమ్ కంటెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలాంటివి ఉంటాయి, మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలా. ఓకే, మీకు ఎందుకు మానిటైజ్ చేయలేదనేది అవ్వలేదనేది తెలుస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా అన్నెసెసరీగా ఉన్నాయి ఆ వీడియోస్ అనేది అక్కర్లేదనుకుంటే ఇమ్మీడియట్గా వాటిని సెలెక్ట్ చేసేసి మీరు ఇక్కడ
చూడండి యాక్షన్ ఆప్షన్ ఉంది కదా, యాక్షన్ ఆప్షన్లోకి వెళ్ళి డెలీట్ అనే బటన్ని ప్రెస్ చేస్తే డెలీట్ అయిపోతుంది అనమాట. సో ఈ రకంగా మీరు మానిటైజేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ మై ఛానల్. సో మీరు www.youtube.com/AnjiM వీడియోస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ AnjiM వీడియోస్ క్లిక్ చేసినట్టయితే సో మా ఛానల్ నేరుగా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ముందుగా మేమైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో అవన్నీ కూడా మీ మెయిల్కి వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే మేము యూట్యూబ్ ద్వారా సో ఎలా అర్న్ చేసుకోవాలి, ఓకే, దాని మీద స్పష్టంగా వీడియోస్ అన్ని పెట్టాం. మీరు ఇక్కడ నేరుగా సో డాష్ బోర్డ్ లేదంటే ఇక్కడ ప్లేలిస్ట్ ఆప్షన్ వస్తుంది. ఈ ప్లేలిస్ట్లోకి వస్తే చూడండి మా వీడియోస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. వాటిని మీరు చూసుకొని నేరుగా చదువుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.